హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ ఏంటంటే వెయిట్ లాస్ పచ్చడి. వెయిట్ లాస్ పచ్చడి అంటే ఏంటబ్బా అనుకుంటున్నారా? పదండి చూసేద్దాం. బెండకాయ పచ్చడి, వెయిట్ లాస్ పచ్చడి. అమ్మ, బెండకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూపించు. పదార్థాలు: బెండకాయలు, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, చింతపండు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, ఇంగువ. సరే, బెండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించు. ఫస్ట్ కొంచెం సరిపడా కొంచెం వాటర్ వేసుకోవాలి. బెండకాయలు ఫస్ట్ ఉడికించుకోవాలి. ఎంతసేపు ఉడికించాలి? ఒక 5 నిమిషాలు ఉడికించాలి. బెండకాయలు సరిపడా వాటర్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, చింతపండు వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. బెండకాయ పచ్చడిని వెయిట్ లాస్ పచ్చడి అని ఎందుకు అన్నానంటే, బెండకాయలో చాలా ఫైబర్ ఉంటుంది. దీనివల్ల వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది బెండకాయ పచ్చడి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ బెండకాయ పచ్చడి చాలా బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల మెమరీ పవర్ పెరుగుతుంది. మోకాలు నొప్పులు అది ఉన్న వాళ్ళకి కూడా ఈ జిగురు పదార్థం వల్ల మోకాలు నొప్పులు అవి తగ్గుతాయి. ఇలా బెండకాయల వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బెండకాయలు ఉడికిపోయినాయి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. ఇప్పుడు బెండకాయలు చల్లారిపోయినాయి, మిక్సీ పడదాం. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేయించకుండా వేస్తున్నాను. పచ్చడి రుచిగా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాం. కచ్చా ఆడుకోవాలి. పచ్చడి మిక్సీ పెట్టాను, పోపు వేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. శనగపప్పు వేస్తున్నాను. ఒక 4 ఎల్లుల్లిపాయలు చెదగొట్టి వేస్తాను. ఆల్రెడీ ఎల్లుల్లిపాయలు వేసావు కదా పోపులాగా, అవి ఇంకొన్ని వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు. అలా ఎక్కువ ఆయిల్ వేసుకుని బెండకాయ కర్రీ చేసుకుంటే దాంట్లో ఉన్న జిగురంతా పోతుంది. దాని బదులు ఇలా కొంచెం లైట్గా మగ్గించుకుని పచ్చడి వేసుకుంటే దానికి వచ్చే ప్రయోజనాలు మనకి పూర్తిగా వస్తాయి. మనకి వెయిట్ లాస్లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది దీంట్లో ఉన్న ఫైబర్ వల్ల. ఇలా బెండకాయ పచ్చడి చేసుకొని చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంగ వేస్తున్నాను. పోపు వేగిపోయిన బెండకాయ వేస్తున్నాను. ఇది ఎంతసేపు ఆపాలి? అవసరం లేదు, అయిపోయింది. పోపు వేసిన వెంటనే బెండకాయ వేసేస్తే అయిపోయింది. అవి ఆపేసాను. కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. నెయ్యి వల్ల పచ్చడి చాలా కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. కమ్మని బెండకాయ పచ్చడి రెడీ. ఎంతో రుచికరమైన బెండకాయ పచ్చడి రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.